హ్యాపీ ఈవినింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరికీ స్వాగతం. ఈరోజు మరొక కొత్త టాపిక్ తోటి మన ప్రయాణం సాగిద్దాము. అయితే ఇవాళ మనకి సండే గదా! లాంగ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. సో, ఆహ్, లాంగ్ మెడిటేషన్‌లోకి వెళ్ళబోయే ముందు లక్ష్మీ మేడం ఇన్నర్ హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్ విత్ ద రెగ్యులారిటీ ఆఫ్ మెడిటేషన్ అనే టాపిక్ తోటి మన ముందుకొస్తున్నారు. అండ్ లక్ష్మీ మేడం నుంచి అది ఏంటి, ఎలాగా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. లక్ష్మీ మేడం. నమస్కారం అందరికీ. ఇన్నర్ చైల్డ్ మనకి ఎప్పుడైనా సరే చైల్డ్ అని ఒక పదం రాగానే మనకు గుర్తొచ్చేది ఆనందం. చంటి పిల్లలలో నుంచి మనకి చంటి పిల్లలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆనందంగా ఉంటారు. వాళ్ళకేమి అవసరం లేదు. వాళ్ళకి నాకు బోల్డ్ టాయ్స్ ఉంటేనే ఆనందంగా ఉంటాను, లేకపోతే నాకు మా అమ్మ మైసూర్ పాక్ పెడితేనే ఆనందంగా ఉంటాను. దానికి వాళ్ళకేమి ఒక రీజన్ అవసరం లేదు ఆనందంగా ఉండడానికి కదా. సో చిన్న పిల్లలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఆనందం. సెకండ్ గుర్తొచ్చేది వాడు అమాయకత్వం, ఏమీ తెలియకుండా ఉండడం, రైట్? కల్లా కపటం ఏమీ తెలియని వాళ్ళు కదా, అది గుర్తొస్తుంది మనకి. సో ఎందుకు చెప్తున్నాము ఈ పదాలు అంటే మనందరం కూడా అదే ఫ్రెండ్స్. సహజంగా సహజంగా మనందరం కూడా సత్ చిత్ ఆనందం అంటాం కదా, సత్ చిత్ ఆనంద స్వరూపమే ఎప్పటికీ కూడా. మరి అలాంటి వాళ్ళం ఇప్పుడు మొహాలు మార్చుకొని ఏడుపు కొట్టి ఏదో చాలా కష్టాలు వచ్చేసాయి అని లైఫ్ లో ఎందుకు బాధపడుతున్నాం? మన స్వస్వరూపం ఏంటి? సచ్చిదానందం. మరి ఎందుకు ఈ దుఃఖం అనుభవిస్తున్నాం? ఈ బాధలు ఎందుకు? నిస్సహాయత, నిస్పృహ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన నుంచి మనం దూరంగా వెళ్ళిపోవటం వల్ల. మన స్వరూపం ఎప్పటికీ కూడా సచ్చిదానందమే. నిన్న మనం చెప్పుకున్నాను కదా మొన్న క్లాస్ లో, బ్లిస్ అన్నది మనతో ఎప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా మనలో బ్లిస్ ఉంది. మన స్వరూపమే బ్లిస్ స్వరూపాలు మన అందరం. అది కాకుండా పెయిన్ అని ఎందుకు అనుభవిస్తున్నాము అంటే మన నుంచి మనం దూరంగా మారిపోవటం వల్ల, జడ్జిమెంట్స్ వల్ల, ఊహల వల్ల. నిన్న మొన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే మన నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడే మనకి బాధలు ఎక్కువగా ఉంటాయి. సో చిన్న పిల్లవాడు చూడండి, 2 ఏళ్ళ పిల్లవాళ్ళు, 3 ఏళ్ళ పిల్లవాళ్ళు ఎంతో అమాయకంగా ఉంటారు. వాళ్ళకి ఏ కల్లా కపటం కూడా తెలియదు. మన పెరిగే కొద్దీ అదే పిల్లాడు ఎందుకు ఒక రకమైన స్వభావాలు ఎందుకు వెళ్తున్నాయి? మన చుట్టూ పెరిగే వాతావరణం అవ్వండి, మనుషులు అవనివ్వండి, వాళ్ళ పరిసర ప్రభావాలు ఆ పిల్లల మీద చాలా పడుతున్నాయి. సో ఇన్నర్ చైల్డ్ అనేది ఏంటి అంటే కాన్సెప్ట్, మనందరికి కూడా లోపల కొన్ని డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చైల్డ్ లైక్ మెంటాలిటీ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్నోసెన్స్, అమాయకత్వం, ఆనందం. వాళ్ళు ఎప్పుడు కోపంగా ఉండరు ఎవరి మీద. బొంగమూతి పెట్టుకొని కొంతసేపు ఉంటారేమో, తర్వాత అమ్మని పట్టుకొని వచ్చేస్తారు వాళ్ళు కదా. సో ఇవన్నీ ఇప్పటికి కూడా మన స్వభావాలేనండి. కానీ దానికి విరుద్ధంగా మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే మన నుంచి మనం దూరంగా వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో మనకి దగ్గరగా వస్తూ ఉంటాం. అప్పుడు చూడండి, ఇప్పుడు మెడిటేషన్ చాలా కంటిన్యూస్ గా చేసే మాస్టర్స్ వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వాళ్ళ తేజస్ ఉంటుంది, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అలాగే వాళ్ళ లైఫ్ లో కష్టాలు లేవా అంటే అలా ఏం కాదు. వాళ్ళకి తగ్గ కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని ఎదుర్కొనే తీరు అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ రోజున మనం ఇన్నర్ చైల్డ్, ఈ రోజు మనం అనుభవిస్తున్న కొన్ని కష్టాలకు, లేకపోతే మనకి కొంతమందికి ఆత్మ న్యూనతాభావం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నలుగురిలో వెళ్ళి మాట్లాడాలంటే అమ్మో ఎవరేమనుకుంటారో. ఏదైనా పని చెప్పారు మేనేజర్, నేను నో చెప్పగలగచ్చు, నేను చేయలేనండి ఇది, ఆర్ నేను ఇప్పుడు ఈ 10 పనులు చేస్తున్నాను తర్వాత చేస్తాను, నో చెప్పడం కూడా కొంచెం చాలా మందికి ఇబ్బంది పడతారు. నో చెప్పడం కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా
ఆత్మన్యూనత భావం ఉండడం, మళ్ళీ మనకు ఫ్రీక్వెంట్ గా మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. గమనించండి, ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు, చాలా సున్నితమైన విషయాలు మనం అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం గమనించట్లేదు. ఫ్రీక్వెంట్ గా నిస్సహాయత, ఏదో లేనితనం, ఒక ఎంప్టీగా ఉండడం, లోన్లీగా అనిపిస్తుండడం, నా చేత కాదు ఇంకా అయిపోయింది నా లైఫ్ అనిపించుకోవడం, మెంటల్ హెల్త్ లైక్ యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ రావడం, ఈటింగ్ డిజార్డర్స్ కొంతమందికి ఉంటాయి, ఇవి రావడం, కొంతమందికి పక్క వాళ్ళతో హెల్తీ వేలో కనెక్ట్ అవ్వడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, ఏముంది, ఆ పక్కవాడు కూడా మనిషే కదా, మృగం కాదు. కానీ మనం కనెక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంకొకసారి ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా అందరినీ ప్లీజ్ చేస్తూనే ఉండాలి. అందరి దృష్టిలో రాముడు మంచి బాలుడు అని నేను అనిపించుకోవాలి. అందరితో మంచి చేస్తూనే ఉండాలి. అందరూ నన్ను మంచి అనుకోవాలి. పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ అంటారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. అండ్ ఇంకొకటి, ఇది నీ బౌండరీ నువ్వు క్రాస్ చేయడం చెప్పలేము, భయపడుతూ ఉంటాం ఎవరేమనుకుంటారు అని. ఫిజికల్ గా కూడా చూస్తే మనకు మైగ్రేషన్స్, ఫ్రీక్వెంట్ గా నిస్సత్తుగా అనిపించడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షణాలు మనందరికీ ఉంటాయి. ఇవన్నీ ఏంటయ్యా అంటే, మన లోపల ఎప్పుడైతే ఒక చైల్డ్ ఉన్నదో అది గాయపడుతుందండి. ఈ రోజున మీరు అనుకోవచ్చు, లక్ష్మి గారు నేను మెడిటేషన్ చేస్తున్నానండి, నేను మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఆత్మన్యూనత భావం తగ్గట్లేదు, నిస్సహాయతగా అనిపిస్తుంది, నేను ఏమైనా చెప్తే పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయంగా ఉంటుంది, నేను నలుగురితో కలవలేను, చాలా డిప్రెషన్ గా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది ఇప్పటికప్పుడు టుపుక్కుమని మీ లోపల నుంచి వచ్చిన తత్వం కాదండి. రైట్? ఇప్పుడు ఎప్పుడో తగిలిన గాయము యొక్క ప్రతిరూపమే ఇవన్నీ, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా. అయ్యో, అంత గాయాలు మేమేం పడలేదండి, చిన్నప్పుడు మేము బాగా ఉన్నాం అంటే చెప్పబోతున్నాను ఇప్పుడు మీకేమో, ఎలా గాయాలు పడి ఉంటాము మనము. ఓకే, సో మనలో ఇన్నర్ చైల్డ్ అనేది ఇప్పటికి కూడా ఉంది. అది గాయపడింది కాబట్టే ఇప్పుడు నేను చెప్పిన స్వభావాలన్నీ కూడా మినిమం ఒక 25 నేను చెప్తూ ఉంటాను యాజ్ ద కోర్స్ గోస్ ఆన్. సో ఎందుకు జరుగుతోంది అంటే, మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పెరుగుతున్నప్పుడు, మన చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరుగుతున్న వాతావరణం కానివ్వండి, ఏదన్నా చూడండి, ఎప్పుడైతే మనకి వాట్ యు కాల్ కొన్ని కొన్ని ఇంట్లో వాతావరణం, నువ్వు అక్కడికి బయటికి వెళ్ళకు, వీళ్ళతో మాట్లాడకు, చిన్నవాడు ఏంటి మాటలు మాట్లాడుతున్నావు, నీకు చిన్న పెద్ద లేదా, ఏది పడితే అది మాట్లాడేస్తావా, ఇలాంటి మాటలు మనం చాలా వినుంటాం కదా. నోరు మూసుకో, నీ వయసు తగ్గట్టు నువ్వు ప్రవర్తించు, ఇవన్నీ విన్న మాటలాగా అనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే, మన దైనందిక జీవితంలో మనం పెరుగుతున్నప్పుడు చిన్న పిల్లలుగా మనం ఎదుర్కొన్నవి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఆహ్, ఆహ్, మనం చిన్న పిల్లల్ని పెంచే విధానం యాజ్ ఎ పేరెంటింగ్ అంటున్నాం కదా. మనం పెంచే విధానం కూడా ఎలా ఉండాలి అంటే, మనం పెంచుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు మనం విలువ ఇవ్వకుండా, మన అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దేసి, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి, నీకంటే నేను పెద్దదాన్ని, నాకు తెలుసు, ప్రపంచిక విషయంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళని మనం ఒక రకంగా మౌల్డ్ చేసేస్తూ ఉంటాము. సో అలా ఏమైపోతున్నప్పుడు ఆ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ఏంటి అంటే, వాళ్ళకి సొంతగా లేకుండా మీ దాని మీదే ఆధారపడుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్తే అమ్మ కొడుతుందేమో, ఇప్పుడు ఇలా ఇలా నేను బయటకు మా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఆడుకుంటే నాన్న ఒప్పుకోరేమో, ఇవన్నీ క్వెషన్స్ అప్పటి నుంచే వచ్చేస్తాయి. నువ్వు వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో ఇలా ఉండకు, నువ్వు నాన్న లేరని చెప్పు. ఇవన్నీ కూడా మనం వాతావరణం పెట్టి పిల్లల్ని అలా పెంచుతూ ఉంటాం మనం. సో అప్పుడేం చేస్తుంది అంటే, ఆ చిన్న ఎదిగే ఆ పసి కూన ఏదైతే ఉంటుందో, ఓహో ఇదేమో నిజము అనుకొని పెరుగుతూ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఒక ఫ్రీడమ్ లేకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల మనకి వాళ్ళని పెంచే విధానంలో మార్పులుంటాయో, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ పర్సనాలిటీలో కూడా ఆ ఇన్‌ఫ్లూయన్స్ చాలా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ చెప్తే కనుక ఆహ్, ఎలా చెప్తాము అంటే, ఎప్పుడు ఇంట్లో గొడవ పడుతూ ఉన్నారనుకోండి అమ్మా, నాన్న. హ్మ్.
లేకపోతే బామ్మ, అమ్మ, ఎవరైనా సరే ఇంట్లో కంటిన్యూస్ గా గొడవలు పడుతూ ఉన్నారు అంటే కనుక ఆ పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఒక ఇన్సెక్యూర్ బిహేవియర్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఉంటారు వాళ్ళు. ఓహో, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, నాకేదన్నా అయితే నా గతి ఏంటి, వీళ్ళే కొట్టుకుంటున్నారు, నన్ను వీళ్ళు ప్రొటెక్ట్ చేయగలరా లేదా అన్న ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తూ ఉంటుంది పిల్లల్లో. ఓకే, ఇది మనం గమనించాం. ఇదేమన్నా పెద్ద విషయమా అండి, మన చిన్నప్పటి నుంచి మన బామ్మ తాతలు పెంచలేదా, మనం పెరగలేదా అని మీరు అనొచ్చు. ఆ వాతావరణం కూడా ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ గా ఎప్పుడైతే ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయో ఆ పిల్లల యొక్క సర్వైవల్ బిహేవియర్ మారుతుంది అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళు వాళ్ళ బెస్ట్ కి ఇవ్వలేరు, ఎప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సర్వైవల్ మోడ్. ఇప్పుడు సర్వైవల్ మోడ్ అంటే ఏంటి, ఇప్పటికిప్పుడు నేను ఈ క్షణం గడిపేయగలనా లేదా అంతే, తర్వాత ఏమవుతుంది ఇవన్నీ నాకు టెన్షన్, సర్వైవల్ మోడ్. ఓకే, సెకండ్ దగ్గరికి వచ్చేసరికి కండిషనల్ లవ్ అంటారు. అంటే ఏంటి అంటే నువ్వు ఇవి చేస్తే నువ్వు ఓకే, ఇప్పుడు ఎలా అంటే నువ్వు బాగా చదువుకో, నీకు నేను బిస్కెట్ ఇస్తా, నువ్వు బాగా చదువుకో, నీకు ఒక గంట టీవీ ఇస్తా. అంటే కండిషనల్ అన్నమాట. ఒకటి చేస్తే ఇది నీకు వస్తుంది అని. సో అలా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ దాన్ని ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే, నాకు ఏది కావాలన్నా ఏదో చేస్తే గాని రాదు, ఏది కావాలన్నా నేను చెయ్యాల్సిందే, లైఫ్ నాకు ఇస్తూ ఉంది, కానీ అది తీసుకునేంత రిసెప్షన్, తీసుకునేంత వెల్కమింగ్ నాకు తెలియదు. ఎందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి నన్ను ఎలా పెంచారు, నువ్వు ఏది చేస్తే దానికి వస్తుంది, ఏదో నువ్వు ఏదో చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది అన్న దాంట్లో మనం పెరిగాం కాబట్టి లైఫ్ ఏదైనా ఈజీగా నీకు ఇస్తున్నా కూడా తీసుకోవడానికి యూ డోంట్ నో హౌ టు టేక్ ఇట్. అది చాలా 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 సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కండిషనల్ లవ్ అంటారు అనమాట. థర్డ్ ఏంటి అంటే అండర్ వాల్యూడ్. అండర్ వాల్యూడ్ అంటే ఏంటి, ఎప్పుడు జడ్జి చేయడమే మనం. ఓకే, నీతో పిల్లాడే కదా, వాడు చూడు ఫస్ట్ మార్క్ వచ్చింది, వాడికి 90% వచ్చింది, నీకేమైంది, నీకు ఇంత ట్యూషన్ పెట్టిస్తున్నావు, ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు, మరి నీకెందుకు రావట్లేదు, ఆ పక్క పిల్ల చక్కగా పాడుతోంది నీకెందుకు రావట్లేదు, అండర్ వాల్యూ చేస్తూ ఉంటాం. సో ఈ అండర్ వాల్యూ చేయటం వల్ల ఏమైపోతోంది అంటే కాన్స్టెంట్ గా నువ్వు జడ్జిమెంట్ కు లోన్ అవుతున్నావు అని ఆ లోపల ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉంటుందో అది ఇట్ ఆల్వేస్ ఫీల్స్ ఓకే, నేను ఎందుకు పనికిరాను. సో ఇది పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, నేను ఎందుకు పనికిరాను, నాకు అంత సామర్థ్యం లేదు. ఒక పక్క చెప్తుని ఎన్ని క్లాసులు చెప్పి ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్లు చేసినా నీలో ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంది బాబు అని చెప్పినా మనకి ఎందుకు అంత తొందరగా వెళ్ళట్లేదు అంటే గో బ్యాక్ టు యువర్, మనం మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా పెరిగాము అన్నది ఒక్కసారి నెమరు వేసుకోండి. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ గా నీ వాల్యూని తగ్గిస్తూ ఉన్నారో అప్పుడు నీ ఫ్యూచర్ లో పెరిగే కొద్దీ నీకు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాడు ఈ పిల్లాడు ఆర్ పిల్ల, నెమ్మదిగా ఓకే, నేను ఏం చేసినా కూడా తప్పవుతుందేమో అని నెమ్మదిగా విత్డ్రావల్ సిమ్టమ్స్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, దే విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. కొంతమంది చూడండి బాగానే సంపాదిస్తారు, అంతా ఉంటుంది, ఏంటో నిస్తత్వ, ఏదో కోల్పోయాము అన్న లెవెల్లో ఉంటారు లైఫ్ లో. ఎందుకు ఉంటారు అంటే గో బ్యాక్ టు యువర్ మళ్ళీ చైల్డ్హుడ్. ఓకే, అండర్ వాల్యూడ్ అని ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే ఇంకొకటి నెక్స్ట్ అన్యాక్సెప్టెడ్. అంటే ఏది అడిగినా కూడా అమ్మ నేను ఈరోజు బయటికి వెళ్తాను, నో అక్కర్లా, ఇంట్లో కూర్చొని చదువుకో, లేకపోతే బామ్మ తాతతో మాట్లాడు, కజిన్స్ ఉన్నారు వీళ్ళ సైడ్, అమ్మ నేను సినిమాకి వెళ్తాను, నో, అమ్మ నేను ఇంకో తినాలనుకుంటున్నాను, నో. ఎప్పుడైతే ఈ కాన్స్టెంట్ గా నో 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 అనేది వినిపిస్తూ ఉంటుందో అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కదా వీళ్ళు, ఇట్ ఫీల్స్ అన్యాక్సెప్టెడ్. లోపల ఇన్నర్ చైల్డ్ ఏమనుకుంటుందంటే నన్ను వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను యాక్సెప్టెన్స్ కి పనికి రానేమో అనుకుంటూ ఉంటుంది. సో ఇంకా అది పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీస్. ఎటు వేరే నేను చేసిన ఎట్లయినా ఫెయిల్ అవుతాను కదా ఎందుకులే అని నెమ్మదిగా జారుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ లేకపోవడం అంటే ఏంటి, నేను ఏం చేసినా కూడా ఓవర్ డిసిప్లిన్, నువ్వు ఇన్నింటికే లేవాలి, ఇలాగే చేయాలి, ఇలాగే చేయలేవు,
ఎప్పుడైతే ఆ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందో దెన్ ద ఇన్నర్ చైల్డ్ విల్ స్టాప్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ హూ సీమ్ టు బి స్ట్రిక్ట్. ఎవరైనా స్ట్రిక్ట్ గా వీళ్ళకి కనిపించారా, ఇంకా లైఫ్ లాంగ్ అసలు వాళ్ళతో వాడు మాట్లాడు. ఓకేనండి. సో ఇవన్నీ కూడా అంటే ఫీలింగ్ అన్‌ప్రొటెక్టెడ్, సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ కండిషన్స్ మనం లవ్‌లో కండిషన్స్ పెడతాం. నువ్వు ఇది చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే ఇదవుతుంది. ఆ కండిషన్స్ వల్ల ఎప్పుడైతే నీ యొక్క వాల్యూని జనాలు రికగ్నైజ్ చేయకుండా నువ్వెందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అంటూ ఉంటారో, అండర్ వాల్యుయేషన్ వల్ల అండ్ ఫ్రీడమ్ లేకపోవటం వల్ల, నువ్వు చేసేది కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఏం జరుగుతాయండి? ఇన్నర్ చైల్డ్ ఇవన్నీ కూడా వూండ్స్, గాయాలు. ఏముందండి ఇవి మనం ఎప్పుడు చూడలేదా అంటే చూసాం. కానీ ఇది సూక్ష్మంగా ఒక గాయాల్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ చైల్డ్‌హుడ్ ట్రామా అనొచ్చు ఆర్ వూండ్ అంటారు. ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అంటారన్నమాట వీటినన్నిటిని కూడా. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో ఈ వూండ్స్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాం. ఎందుకు బయటపడుతున్నాం? అంటే సింపుల్ అండి. మెడిటేషన్ చేసినా, మీరు ఎటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసినా కూడా ఎందుకు చేస్తున్నాము? మన స్వస్వరూపానికి దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. మనకు తెలుసు మన స్వస్వరూపమే సచ్చిదానందం అని. సో నెమ్మదిగా దగ్గరకు వస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ బిలీఫ్స్, ఈ లిమిటేషన్స్ నేను చెయ్యలేను అన్నది నెమ్మదిగా తిరుగుముఖం పడుతూ ఉంటాయి. సో అలా చేస్తున్న క్రమంలో ఆహ్, ఆహ్, ఈ మెంటల్ కండిషనింగ్ వల్ల అయితేనేవ్వండి, ఈ ఈ వూండ్స్ వల్ల ఇన్నర్ చైల్డ్ విల్ బి దే హ్యావ్ టు హీల్ దట్ నెగటివిటీ. ఓకే. సో ఇప్పుడు కొన్ని ప్రక్రియలు ఏంటో చెప్పుకుందాం. సో ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ గురించి మనం డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఉన్నారు కదా, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్. దానికి ఆయన దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ఇన్నర్ చైల్డ్ వాళ్ళు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వాళ్ళు. సో హీ హాస్ గివెన్ సంథింగ్ కాల్డ్ ఎ ట్యాగ్ అని చెప్పారు. ఓకే. టీఏఏజీ అబ్రివేషన్. టీ అంటే ఫస్ట్ టీ ఏంటి అంటే టైం. దిస్ టైం వాట్ మీరు ఏదైతే ఈ సమయం ఇస్తున్నారో మీ పిల్లలకి, ఇది సమయం మాత్రమే కాదండి, చాలా ప్రేమనిస్తున్నారు అని మీనింగ్. సో అక్కడ చెప్తారు ఆయన, కాలాన్ని ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో పిల్లల్ని, అది ప్రేమ పంచటానికి ఈక్వల్ గా చెప్తారు. సో ఎవరైనా సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, గబగబా కాళ్ళు చేతులు కడుక్కో, లేదా స్నానం చేయి, బట్టలిప్పు, నువ్వు టిఫిన్ తిను, వెంటనే హోంవర్క్ చేసుకో, ఇవి చెప్తూ ఉంటాం. రాదర్ ఆ బుక్స్ ఆ బ్యాగ్ పక్కన పెట్టి, ఏమైంది నాన్న ఈరోజు స్కూల్లో, బాగైందా, నువ్వు బాగా చేసుకున్నావా, ఇలా అడగొచ్చు. రైట్. సో వాట్ ఎవర్ టైం యూఆర్ స్పెండింగ్, వాళ్ళతో ఏదైతే మనం ఆ సమయం వాళ్ళతో వెచ్చిస్తున్నామో అది వాళ్ళకి ప్రేమతో సమానం అవుతుందండి. సో ద ఇన్నర్ చైల్డ్ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఓకే, నన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నాతో టైం స్పెండ్ చేస్తున్నారు అని దే ఫీల్ మోర్లీ హ్యాపీ. సెకండ్ ఈజ్ అటెన్షన్. ఓకే. అటెన్షన్ అంటే వాళ్ళు చెప్పే దాని మీద, వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఓ అవునా నాయన అలా అయిందా అని అడిగితే వాళ్ళు కూడా అనుకుంటారు, ఓకే అమ్మ నా మాట వింటోంది అని. అలా కాకుండా చెప్పు, నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను చేయాలి అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను చెప్పేది అమ్మకి ఎటు వినిపించట్లేదు, షీఈస్ నాట్ కన్సిడరింగ్ మీ వర్త్ అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మనం అటెన్షన్ పే చేస్తామో అది వాళ్ళు చాలా వర్తీగా తీసుకుంటారు. ఓకే, నేను మాట్లాడే దాంట్లో, చెప్పే దాంట్లో ఏదో ఉంది, అమ్మ వింటోంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైతే అటెన్షన్ మన పిల్లలకి ఇవ్వాలో అది ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా వర్తీగా ఫీల్ అవుతారటండి. నేను ఓకే, నాకు కూడా వర్త్ ఉంది అని ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఈజ్ ఎఫెక్షన్. ఎప్పుడు వాళ్ళు మందులు ఇచ్చొచ్చు, బట్ ఆప్యాయత కూడా ఎక్కువ చూపిస్తున్నప్పుడు, కేరింగ్ ఉన్నప్పుడు మంచి మాటలు వాళ్ళతో చెప్పి, నాన్న నువ్వు బ్రహ్మాండంగా చేసావు కన్నయ్య, చాలా బాగా చేసావే, ఇలా కొంచెం ఎఫెక్షన్ గా, కొంచెం అప్రిసియేషన్ గా చెప్తే చాలా బాగా చేసావు కన్నయ్య, కానీ ఒక్క మార్క్ ఎందుకు పోయింది, ఈసారి నువ్వు బాగా చేయలే, అలాంటి చెప్పామనుకోండి. అలాంటి ఎఫెక్షన్ ఎప్పుడైతే మనం పిల్లల వైపు చూపిస్తామో అది వాళ్ళకి అప్రూవల్. ఓకే, నేను చేస్తుంది కరెక్టే, అమ్మ చెప్పింది కదా నేను చేస్తుంది కరెక్టే అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఆల్వేస్ వి మస్ట్ ఎక్స్ప్రెస్ దట్ ఎఫెక్షన్. ఆ మంచి పదాల ద్వారా, కేరింగ్ పదాల ద్వారా మన ఎఫెక్షన్ ని మనం వాళ్ళతో పంచుకోవాలి. ఎప్పుడైతే ఈ ఎఫెక్షన్ మిస్ అవుతుందో చైల్డ్హుడ్ లో, వాళ్ళకి ఒక ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అప్రూవల్ వస్తుందండి. అంటే ఏమవుతుంది, ఎప్పుడైనా సరే నేను ఏం చేసినా బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, ఈరోజు నేను క్లాస్ బాగా చెప్పానా లేదా,
ఎవరైనా రిమార్క్ ఇస్తే బాగుండు, నేను ఈ పని బాగా చేశానా లేదా, మా మేనేజర్ నుంచి ఒక రిమార్క్ వస్తే బాగుండు. సెల్ఫ్ అప్రూవల్ మనం ఎప్పుడు బయట నుంచి చూస్తాం. అదే ఎప్పుడైతే ఇక్కడ నిండుకొండగా ఎఫెక్షన్ నాకు వస్తుందో, ఐ డోంట్ నీడ్ ఎనీ అప్రూవల్. ఓకే, సిమిలర్లీ గైడెన్స్ ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళలో కాంపిటెన్స్, దక్షతని పెంచుతూ ఉంటాము అని చెప్తారు. సో నర్చరింగ్ అంటే ఏంటి, ఇక్కడ డిసిప్లిన్. ఎప్పుడైతే మన డిసిప్లిన్ ని నీట్ గా గైడెన్స్, లేదు నాన్న ఇది బాగా చేశావు, ఇలా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయట, నువ్వు 10th తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, నీకు నచ్చింది నువ్వు తీసుకో. నేను ఉన్నప్పుడు 10th లో నాకు ఇలా తీసుకున్నాను, నాకు తాతగారు ఇలా చెప్పారు, నాన్న ఇలా తీసుకున్నారు, కజిన్స్ ఇలా తీసుకున్నారు, లేకపోతే నీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని మనం గైడెన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి నువ్వు చేయగలవు అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళల్లో కూడా ఒక విల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ప్రతి చిన్న పిల్లాడికి మనం అనుకోవచ్చు, వీడే ఇంత పెద్ద అయ్యాడు, 16 ఏళ్ళు అయ్యాడు, అవసరమా వీళ్ళకి, ఇట్స్ నాట్ దట్ వే. ప్రతి వాళ్ళకి కూడా ఈ గైడెన్స్ అనేది అవసరమే. సో మనకు తెలుసుకొని మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసి, సఫిషియంట్ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వగలగాలి అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే అలా మనం చేస్తూ అలా ఆ లైఫ్ ని మనం అనుభవించాం అనుకోండి, పెద్ద అయిన తర్వాత వీ విల్ నాట్ బ్లేమ్ అవర్ పేరెంట్స్. ఓకే, సో మనం పెద్ద అయిన తర్వాత మా అమ్మ నాన్న నాకు మా అమ్మ నాకు ఇలా చేయలేదు, మా నాన్నగారు నన్ను ఈ స్కూల్కి పంపలేదు, నేను షూ కొనిమ్మంటే కొనివ్వలేదు, యూ విల్ స్టాప్ బ్లేమింగ్ దెమ్. ఎందుకు, నీ ఇన్నర్ చైల్డ్ ని నువ్వు ఫస్ట్ సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి. ఓకే, సో ఈ హీలింగ్ ఎప్పుడైతే మనకు ఊన్స్ జరిగాయో, మెడిటేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆర్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా నెమ్మదిగా మన పాతవన్నీ కూడా నెమ్మదిగా బూజు దులిపినట్టు పోతూ ఉంటాయి. పాత అవి ఇంప్రెషన్స్ అన్నీ కూడా, ఈ బిలీఫ్స్, నెగిటివ్ ప్యాటర్న్స్, భయాలు, ఇవన్నీ కూడా నెమ్మదిగా పోతూ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లైఫ్ లోకి చూడగలుగుతాం అనమాట. సో ఎప్పుడైనా సరే మనం చైల్డ్ గా మనం ఏదైతే మిస్ అయ్యామో అది మెడిటేషన్ ద్వారా చేస్తూ ఆ అన్ని అనుభూతుల్ని కూడా మనం మళ్ళీ తిరిగి పొందవచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ వే హీలింగ్ జరుగుతుందండి. ఎప్పుడైనా సరే మనకి గాయపడటం, మన సంసారంలో ఉండడం, దుఃఖాలే శాశ్వతం. సో డెఫినెట్ గా మనకి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని పారద్రోలాలి అంటే, ఇప్పుడు చీకటి ఉందండి, చీకటి పోవాలంటే ఏం చేస్తాం, లైట్ ఆన్ చేస్తాం, అంతే కదా, అంతకుమించి చీకటిని పోవటం అనేది జరగదు. అలాగే దుఃఖం పోవాలి అంటే సుఖం అనే పవర్ని మనం ఆన్ చేసిన రోజున డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మెడిటేషన్ మనం చేస్తూ ఉంటామో, ఈ ఈ రీప్రోగ్రామింగ్ జరగటమే కాకుండా ఒక 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 తృప్తిగా ఉంటుందని చెప్పాం కదా, మనం వి విల్ కమ్ క్లోజర్ టు అవర్ సెల్ఫ్. మన స్వస్వరూపానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆ ఆనందం అనేది మనకి ఎక్కువగా లోపల నుంచే వస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్సైడ్ జాబ్. మనకి ఏదో బయట ఒక ₹1,00,000 శాలరీ వస్తే ఆనందం, లేకపోతే నేను కారు కొనుక్కుంటే ఆనందం, ఇల్లు కొనుక్కుంటే ఆనందం, నో, ఇవన్నీ కూడా టెంపరరీయే. పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలి అంటే లోపలికి వెళ్ళండి, బయట కాదు. ఎంత లోపలికి వెళ్ళగలిగితే, మన స్వస్వరూపానికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత ఆనందాన్ని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఐఎమ్ అన్కండిషనలీ లవ్డ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే వి బికమ్ దట్ సింబల్ ఆఫ్ ప్లస్, వి ఎక్స్పీరియన్స్ దట్ ప్లస్, వి ఎక్స్పీరియన్స్ దట్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యము, ధృతి ఒకటి, నిశ్చయాత్మకమైన బుద్ధి, ఇవన్నీ కూడా సునాయాసంగా పొందవచ్చు అని చెప్తాం. ఓకేనా అండి, ఎప్పుడైనా సరే. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అందరికీ కూడా పాస్ట్ ఉంది. ఓకే, పాస్ట్ ఉంది కాబట్టి మనం శరీరం తీసుకొని, ఈ కర్మ శేషం తీసుకొని, ఈ శరీరం తీసుకొని వచ్చాం. సో శరీరం తీసుకున్నప్పుడు మన కర్మ మనం చేయాలి. అట్ ద సేమ్ టైం మన ఎవరైతే మనకి ఇప్పుడు బాధ కలుగుతుంది, ఎవరైనా మన ఎన్నో గట్టిగా ఒక మాట అన్నారనుకోండి, బాధ కలుగుతుంది. ఓకే, అదే కనుక ఈ మెడిటేషన్ ఇవన్నీ చేయటం వల్ల ఒక తెరలాగా వస్తుంది. నేనేంటో నాకు తెలుసు. ఓకే, నేను బాగా మాట్లాడతాను, బాగా చేస్తాను, బాగా చేయను, సరిగ్గా పని చేస్తాను లేదో నాకు తెలుసు. సో నువ్వు వచ్చి నాకు కొత్తగా చెప్పేది ఏంటి నా గురించి? సే ఫర్ ఇన్స్టెన్స్, నేను పని బాగా చేస్తానని నాకు తెలుసు అనుకోండి,
ఎవరో బయటకు వచ్చి ఏంటి ఇంత చెత్తగా చేసావు అంటే నాకు తెలుసు, నేను 100% నేను బాగా చేస్తానని తెలుసు. అప్పుడు పక్క వాళ్ళు వచ్చి చెప్పిన దానికి నేను వాల్యూ ఇవ్వను. ఐఎమ్ వెరీ న్యూట్రల్, ఉదాసీనం, అలా చూస్తూ ఉంటాను అంతే. ఓకే, నీకు అలా అనిపించిందా? వెరీ గుడ్. సో మెడిటేషన్ చేయడం వల్ల ఈ మనకి ఎప్పుడైతే మన స్వస్వరూపానికి దగ్గరగా వెళ్తూ ఉంటామో, ఈ ఇన్నర్ చైల్డ్ లో కలిగినటువంటి ట్రౌమాస్ ఏవైతే, యాక్సెప్టెన్స్ కానివ్వండి, ఆత్మన్యూనత భావం కానివ్వండి, భయాలు కానివ్వండి, ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా తొలగించబడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ది నాకు నచ్చినటువంటి మెడిటేషన్ ఇస్ అల్టిమేట్ టాప్. ఇంకొక చిన్న నాకు నచ్చింది ఏంటి అంటే మిర్రర్ వర్క్. ఇది కొద్దిగా అందరూ అందరూ ఎవరు లేనప్పుడు చేసి మనలో మనం చేసుకోవడం బెటర్. అందరూ గనుక చూస్తూ ఉంటే మన పిచ్చి వాళ్ళు అనుకుంటారు. అంటే మిర్రర్‌లో చూసి, ఆ మిర్రర్‌లో నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, హే ఐఎమ్ గుడ్, ఐ డిజర్వ్ దిస్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ మిర్రర్‌లో చూసుకున్నాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది లోపల ఒక చిన్నవాడు ఎవడో ఉన్నాడు లోపల అని. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అద్దంలో ముందర నిల్చొని, అద్దం ముందు నిల్చొని ఐఎమ్ గుడ్, ఐ డిజర్వ్ హ్యాపీనెస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, పాజిటివ్ థింగ్స్ యూ టెల్ లుకింగ్ యువర్ ఐ ఇంటూ యువర్ ఐస్. అప్పుడు మీకు దేర్ విల్ బి అ టైమ్ వేర్ యూ విల్ ఫీల్ బ్యాడ్ అండ్ ఆటోమేటిక్‌గా కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. నా గురించి నేను ఇంత చెడ్డగా చేసుకున్నానా అని. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. ఫస్ట్ మన కండిషనల్ లవ్ కానీ, సర్వైవల్ మోడ్‌లో ఉండడం కానీ, వాల్యూ చేయకపోవడం కానీ, వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఫ్రీడమ్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు. ఒక గాయం తగలటానికి చిన్న హృదయాల్లో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎవరో ఏదో అని ఉంటే మన లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ చైల్డ్‌కి ఆ గాయాలు తగలటం వల్ల పెద్దయ్యే కొద్దీ అవి వేరే రూపాంతరాలుగా చెందుతాయి. అవి బయటపడాలి అక్కడి నుంచి అంటే మనం టైం ఇచ్చుకోవాలి. మనకు మనం టైం ఇచ్చుకుందాం. రైట్? మన ఇన్నర్ చైల్డ్‌ని మనమే హ్యాండిల్ చేసుకుందాం. మన పిల్లల సంగతి దేవుడెరుగు. మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్‌ని హీల్ చేసుకోవాలంటే టైం ఇవ్వండి. టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. లవ్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఎఫెక్షన్, అప్రూవల్, గైడెన్స్ తీసుకోండి. అండ్ దెన్ యూ గెట్ ఇంటు ది లైఫ్ జోన్స్. సో ఎప్పుడైనా అండి అది గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా సిమ్టమ్స్ ఉంటాయండి మనకి. ఓకేనా? మనకి ఎలా గ్రహించుకోవచ్చు వూండెడ్ ఇన్నర్ చైల్డ్ అంటే, ఎప్పుడు జనాల్ని మెప్పిస్తూనే ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మళ్ళీ ఏదైనా ఒక ఎమోషన్ వచ్చింది మనలో అంటే, మనం ఎగ్జిబిట్ చేయడానికి ఇబ్బంది పడతాం. యూ ఫీల్ అషేమ్డ్ ఆల్సో అట్ టైమ్స్. ఒక ఎక్స్‌ప్రెషన్ చేయాలి అంటే. ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అనుకోండి, అది దాని నుంచి బయటపడటం కూడా మనం రెడీగా ఉండం. ఇది కూడా ఒక సైనే. అప్రూవల్ లేకపోవడం అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే ఈజీగా నీ మీద జనాలు ఎక్కేస్తారు. నీ పవర్ అంతా కూడా పక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. పక్క వాళ్ళు నీ మీద ఎక్కేసేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు అంటే, ఇది కూడా ఒక సిగ్నల్ యూ హావ్ ఎ వూండెడ్ ఇన్నర్ చైల్డ్ అని. అది నువ్వు అడ్రెస్ చేసుకోవాలి. అండ్ మీకు అనిపిస్తుంది, అయ్యో నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదే సరిగ్గా. నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. నేను ఎందుకు పనికిరాను, ఏదో చాలా నాలో మిస్టేక్ ఉంది. నేను ఇంత చేస్తున్నా కూడా నేను సక్సీడ్ అవ్వలేకపోతున్నానంటే, నాలో ఏదో భయంకరమైన మిస్టేక్ ఉంది. ఆ! అని ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కొంచెం ఉదాసీనంగా ఉండడం, దిగులుగా ఉండడం, ఆ! నీ వర్త్ ఏంటో నీకు తెలుసుకోలేకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ప్రపంచంలో వచ్చాడు అంటే, ప్రతి మనిషి కూడా ఒక వర్త్ ఉంటుందండి. ఏ వర్త్ లేకుండా మన దేవుడు అనే పదార్థాన్ని నమ్మితే, దేవుడు అనే కాన్సెప్ట్‌ని నమ్మితే, ఆ పని లేకుండా మిమ్మల్ని సృష్టించి ఇక్కడికి పంపరు. అఫ్‌కోర్స్ మన కర్మాలతో మనం వస్తున్నాం, అది వేరే విషయం. వచ్చాము అంటే ఏదో ఒక పర్పస్ ఉండే ఉంటుంది. చిన్నదండి, తేనెటీగ తెలుసు కదా మనందరికీ, తేనెటీగ. తేనెటీగ ఆయుష్ ఎంతో తెలుసా? 40 రోజులు. ఆ 40 రోజుల్లో అది ప్రతి చెట్టుకు వెళ్లి తేనె కలెక్ట్ చేసి ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసా? బుజ్జి టీ స్పూన్ అంత తేనె కలెక్ట్ చేస్తుంది. దాని ఆయుష్ 40 రోజులే. కానీ ఆ ఉన్నన్ని రోజులు అది పాలినేషన్ చేసి చెట్లకి, మన మనుగడకి అది దోహదపడుతోంది. అండ్ ఒక టీ స్పూను తేనె తయారు చేస్తోంది. ఒక స్వీట్‌నెస్ అందరికి ఇచ్చేస్తోంది అది. దాని ఆయుష్ 40 రోజులే. మనం 40 ఏళ్ళు బతుకుతున్నాం, 60 ఏళ్ళు బతుకుతున్నాం. మనం క్రియేట్ చేయలేమా తేనెని? ఏదో విధంగా మన మాటల ద్వారా, పక్కవాళ్ళు చెప్పింది వినటం ద్వారా కూడా. ఈరోజు వినేవాళ్ళు లేకపోతున్నారు.
ఈ సూసైడ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అందుకే డిప్రెషన్స్, రైట్? సో మన 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 వర్త్ మనం తెలుసుకోలేకపోవడం, అండ్ ఎవరన్నా ఏదన్నా నేను ఏదైనా అంటం వల్ల వాళ్ళు ఫీల్ అయితే అయ్యో నా వల్లే ఫీల్ అయిపోయారని అని ఫీల్ అయిపోవడం, మనం ఫీల్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి లోపల మన ఇన్నర్ చైల్డ్ ఊండ్ అయింది అన్నది లక్షణాలండి. గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు ఉన్నాయా, మీలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయా అంటే హే, యువర్ ఇన్నర్ చైల్డ్ నీడ్స్ తీసుకొని ఒళ్ళోకి పెట్టుకొని హగ్ యువర్ సెల్ఫ్. నైట్ పడుకునే ముందు హగ్ యువర్ సెల్ఫ్, లుక్ ఇన్ టు ద మిర్రర్, సే గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, మెడిటేట్. ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం ఆ ఇన్నర్ చైల్డ్ ని ట్రీట్ చేయగలుగుతాము అని చెప్తాం. మనకి వటపత్ర సాయి అని ఒక చిన్నది ఉంది, తెలుసు కదా అందరికి. చిన్న బుజ్జి కృష్ణుడు ఆకు మీద తన బొటన వేలు, కాలి బొటన వేలు పెట్టుకొని నోట్లో పెట్టుకున్న దాన్ని వటపత్ర సాయి అంటారు. ఆ వటపత్ర సాయి కూడా ఆ ఆ ఆ ఏం చెప్తారు అంటే ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడు, పరమ దివ్యత్వంలో ఉన్నటువంటి వాడు, తామర పువ్వులు లాంటి కన్నుల కలవాడు, వాళ్ళ అమ్మతో ఎఫెక్షనేట్ గా వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు పాలు తాగుతున్నప్పుడు. సో మనం కూడా వటపత్ర స్థాయిలోకి వెళ్ళి మనలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి, మనలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం చూడగలగాలి. ఓకేనా అండి? సో ఈ రోజు టాపిక్ అది, హీలింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. సో మనకి ఎప్పుడైనా అనవసరంగా మైగ్రేన్ వస్తుంది అంటే చాలా ఇన్నర్ చైల్డ్ గాయపడింది అని వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. ఓకేనా అండి? అది ఈ రోజుకి టాపిక్ మనకి. క్వశ్చన్స్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్, ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్. హలో, నమస్తే మేడం, వినపడుతుందండి? వినిపిస్తుంది ప్రసాద్ గారు, చెప్పండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా అప్రిసియేట్ చేస్తున్నాను. మీకు చాలా మంచి టాపిక్ వచ్చారు ఈరోజు. అంటే ఈ చాలా రోజు నేను మెడిటేషన్ అటెండ్ అవుతున్నాను, కానీ మనలో ఇన్నర్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఈసారి చాలా కొత్తగా తీసుకొచ్చారు. చాలా బాగుంది మేడం. ఈ మధ్యన ఒక ఈనాడు ఎక్కడి ఆర్టికల్ కొంచెం చదివాను చిన్నగా, కానీ మీరు ఇంకా విపులంగా చాలా బాగా చెప్పారు. నిజంగా మేడం, చాలా మంది, ముఖ్యంగా కొంతమంది, అంటే ఇప్పుడు కలిసి అనుకోకూడదు మెడిటేషన్ వచ్చాక, అంటే లైఫ్ అంతా అంటే ఎప్పుడు ఒకటి చేత ఇచ్చేస్తూ అలా జరుగుతాయి. అప్పుడు మనలో ఉన్న పసివాడు ఎంత బాధపడతాడో నేను ప్రత్యక్ష ఎగ్జాంపుల్. నాకు మీరు చెప్పిన ఎవ్రీ పాయింట్ మైండ్కి ఇచ్చేసింది. కానీ మీరు చెప్పినట్టు మనలో ఇన్నర్ చైల్డ్ మనమే ఆ గాయాన్ని మానిపించుకుని మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా ఏదో అడుగుదాం కదా మేడం. మేడం, ఈ మన ఇన్నర్ చైల్డ్ ని హీల్ చేయడానికి గురించి ఏదో బుక్ ఏదో ఉందా మేడం? అంటే మనం కొంచెం మరింతగా దాన్ని స్టడీ చేయడానికి మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం? బుక్ అనేది అంత ఐడియా లేదండి. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ కోర్సెస్, వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇండెప్త్ కోర్సెస్, బిగినర్స్ కోర్సెస్ అలానే చాలా కండక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ కొన్ని అయితే అక్కడ క్యాంపస్ లో కూడా జరుగుతాయి, కాబట్టి మీరు అది ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏ యూనివర్సిటీ మేడం? క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. న్యూటన్ గారు, న్యూటన్ కొండవీటి, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అంటే యూట్యూబ్ లో మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చా మేడం? చేయొచ్చు. మీరు కోర్స్ చేయాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్. మొన్న ఒక 2 weeks బ్యాక్ వైజాగ్ దీంట్లో కూడా జరిగింది. అలాగా? అయ్యో, అదే తెలియదు. అవును, అదే, ఎందుకంటే కొత్తగా ఉంది ఇది. అంటే మనకి తెలియదు మనలో ఉన్న విషయం. ఇప్పుడు ఇది వదిలేసుకుని మీరు చెప్పిన బయట అంతా చూసినా మనకి రిలీఫ్ రాదు. పసి వయసు నుంచి తగిన గాయాలు మనం వాటి మానుకోగలిగితే మరింతగా మనం, అంటే ఇప్పుడు ఒక మొక్క వాడిపోయిన మొక్కకి మనం ఎలా పునర్జీవనిస్తామో ఆ రకంగా దానికి తిరిగి ఉత్తేజం వచ్చినట్టు. చాలా బాగుంది మరి, చాలా వాల్యుబుల్ సెషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు. హ్యాపీ ఈవినింగ్ లక్ష్మీ మాస్టర్ గారు. ఒక్కసారి అంటే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను క్వశ్చన్స్ చెప్పేస్తాను, మీరు తర్వాత. సచ్చిదానందం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు, నేను లాస్ట్ లో వచ్చినాను. సత్, చిత్, ఆనందం, ఈ మూడింటి గురించి ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పండి, ఒక క్వశ్చన్ అది. తర్వాత ఇన్నర్ చైల్డ్
అని మీరు ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారో దాదాపుగా ఈ మనం వాయిస్ ఇన్నర్ చైల్డ్ అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందని ఇన్నర్ చైల్డ్ అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు నాకు కొత్తగా అంటే మనం అనుభవిస్తూనే ఉన్నాం కానీ కొత్తగా ఇన్సైట్స్ ఇచ్చారు మీరు. ఆ, కానీ నాకు ఇప్పుడు మనందరం కూడా ఏదో రకంగా ఇన్నర్ చైల్డ్ ఉంచుకొని ఇదై ఉండొచ్చు. సో దీన్ని కంటిన్యూస్ గా మనము అంటే మనం మెడిటేషన్ లో వెళ్ళిపోతుందని చెప్పారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ మనకు రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తుంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ దీనికి మనం ఎలా అంటే కొన్ని ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి మనం ఎలా మళ్ళీ వన్ రెక్టిఫై సెకండ్ అండి, 1 సెకండ్, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పరా కొద్దిగా నా ప్రాబ్లమో తెలియదు, మీ వాయిస్ నాకు అంత క్లియర్ గా లేకుండా ఉండింది. ఒక్కసారి సెకండ్ క్వశ్చన్ రిపీట్ చేయండి. ఇన్నర్ చైల్డ్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ ఓన్స్ ఉన్నాయి కదా, మీరు మెడిటేషన్ చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకేదైనా అంటే ఆ, మనం ఇంకా గుర్తించి ఇలాంటి అంటే ఒక ప్రాక్టికల్ గా మనం ఇంకేదైనా యాక్షన్స్ తీసుకోవచ్చా? అంటే ఇది దాదాపుగా అందరము ఏదో రకంగా ఇన్నర్ చైల్డ్ ఓన్స్ తోనే ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాము. కానీ అది అలా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఎరకలోకి వచ్చినాం అంతే. ఇంకా మనం ఒక స్టెప్ అయింది, నెక్స్ట్ స్టెప్ దాన్ని ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దాని నుంచి ఆ, అది ఒక్కటి రెక్టిఫై. ఇంకొకటి చెప్పారు, మనం ఏదైతే మనం పొందాలో ఈ ఇన్నర్ చైల్డ్ వర్డ్స్ తోని మనం పొందుకోలేకపోతాం అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు మనం ఏదైతే మనం డిజర్వ్ ఉన్నామో చాలా మటుకు అందరము ఏదో లేదు అని చెప్పేసి బాధపడుతున్నాం. అసలు ఇక్కడ ఏదో తక్కువైంది లేమి, అది ఏదో రకమైన తక్కువ ఉంది అని అది అనుకుంటున్నాం. మీరు చెప్తున్నారు ఆల్రెడీ అంతా మనకు ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఇలాంటివి ఏమైనా అంటే మన బ్లాకేజెస్ అనుకోండి, ఇన్నర్ వూండ్స్ అని చెప్పేసి మన బ్లాకేజ్ అయితే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇది నా రెండవ క్వశ్చన్. సారీ అని సరిగ్గా చెప్పలేకపోయినానేమో. పర్లేదు పర్లేదు, నో ఇష్యూస్. సో సి ఎలా చేసుకోవాలి అంటే మెడిటేషన్ అల్టిమేట్. ఇంకా కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ మీకు వెళ్ళాలి ఇన్ డెప్త్ అంటే దట్స్ వాట్ ఐ వాజ్ సజెస్టింగ్. ఈ న్యూటన్ గారి కోర్స్ ఉంటుంది, అది చెయ్యండి. ఓకే. అండ్ ఇంకా కొంచెం సరళమైనటువంటి ఏంటి అంటే మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా, నాకు నచ్చింది అది. మిర్రర్ లో చూసుకొని మీరు మిర్రర్ వర్క్ ఉంటుంది, ఒక బుక్ కూడా ఉంది దాని గురించి. మిర్రర్ లో చూసుకొని మీ కళ్ళలో మీరు చూసుకొని యూ హ్యావ్ టు సే సర్టన్ థింగ్స్. హగ్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అక్కడ హగ్ చేసుకోండి. ట్యాపింగ్ పనిచేస్తుంది. సో హగ్ చేసుకోండి. ఇప్పుడు నిజంగానే మీరు ఈ ఇన్నర్ చైల్డ్ లోపల నుంచి బయట ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడు, ఏం చేస్తారు మీరు? చిన్న పిల్లాడు ఏడుస్తున్నారు అని బుజ్జగించి పైకి తీసుకుంటాము కదా, తీసుకొని ఇలా ఎత్తుకొని నాన్న ఏం కాదు, యువర్ దేర్ మ్యామ్ దేర్ మ్యామ్ దేర్ అని చెప్తారు. సో మీలో ఉన్న దీన్ని ఇట్లా పట్టుకోండి అంతే. ఓకే. సో చిన్న పిల్లాడు కనుక బయట ఉంటే మీరు ఏం చేస్తారో మీకు మీరు అది చేసుకోండి టు స్టార్ట్ విత్. అండ్ టు గో మోర్ మెథడాలజికల్ గా వెళ్ళడం అంటే ఈ వీళ్ళు కోర్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, దీని బుక్ కూడా ఉందండి దీనిపైన ఇలా ఒకటి? నాకు తెలియదండి. లత మేడం మీకేమైనా ఐడియా ఉందా? బుక్ నాకు చూసిన గుర్తుంది, కానీ బుక్ నేమ్ గుర్తులేదు. నేను చూస్తాను, నాకేమైనా దొరుకుతదేమో. ఒకసారి అడిగి చెప్పండి చంద్ర సార్ ఏమన్నా ఉందా అని. ప్రాబ్లీ దట్ వుడ్ బి బెటర్. ఒకటి చెప్పారు కదా, ఏదో ఏదో బుక్ ఉందని చెప్పేస్తున్నారు కదా మిర్రర్ వర్క్ చేయడానికి. మిర్రర్ వర్క్ బుక్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఒక్క నిమిషం ఆథర్ చెప్తాను. ఐ విల్ లెట్ యు నో బిఫోర్ ఐ మీకు గుర్తొచ్చినప్పుడు దీంట్లో మన గ్రూప్ లో పెట్టేసేయండి. ఇంకొకటి ఏంటంటే మనం ఆర్ట్ ఎలివేషన్ చేస్తున్నాం అన్నారు కదా, ఆర్ట్ ఎలివేషన్ మనము మెడిటేషన్ చేసే ముందు ఆర్ట్ ఎలివేషన్ చేయాలని చెప్పేసి అన్నారు కదా. సారీ, బిఫోర్ యూ గో దేర్, మిర్రర్ వర్క్ డైరెక్ట్ గా అంతే పెట్టండి. మిర్రర్ వర్క్ బై లూయిస్ హే, దట్స్ ఆల్. లూయిస్ హేది ఉంది, అవును. మిర్రర్ వర్క్ అది తీసుకోండి చాలు. దట్ షుడ్ బి గుడ్.
మిర్రర్ వర్క్ బై లూయిస్ హే. లూయిస్ హే. ఓకే నేను చాట్లో పెడతానండి. ఓకే. అది తీసుకోండి చాలు. మనము ఎవ్రీడే మనం మెడిటేషన్ చేసే ముందు ఆర్ట్ ఎలివేషన్ చేయాలని చెప్పేసి అన్నారు కదా, అది ఒకసారి చేసి చూపించగలుగుతారా? ఏం చేయాలి? ఎలా చేయాలో ఒకసారి చేసి చూపించగలుగుతారా? చేతులు ఇక్కడ పెట్టుకుంటాం మనం. ఓకే. యా. ఓకే, యూ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్స్ హియర్. ఎందుకు ఇక్కడ హ్యాండ్స్? హార్ట్. ఇక్కడ పెట్టుకో. హార్ట్. ఓకే. Yeah. Heart is also called as this is also one of the neurological centers. ఓకే, సో మనకి హార్ట్ ఎలివేషన్ అంటే పైకి వెళ్ళడం. ఏంటి ఎలివేట్ అవుతోంది అంటే ఇక్కడ మనం హార్ట్ గా పెట్టుకున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ దట్. ఓకే, సో ఫీల్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, ఒక మంచి ఆనందం కలిగింది అంటే మనకి ఇక్కడ వస్తుంది. భయం కలిగింది అంటే కడుపులో వస్తుంది. ఇఫ్ యూ కెన్ నో ఇట్. యాంగ్జైటీ వచ్చింది, కొద్దిగా హడావిడి ఏంటంటే కడుపులో గడబిడ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఆనందం వచ్చింది అంటే మీ గుండెల్లో వస్తుంది. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇలా హార్ట్ ఎలివేషన్ అంటే ఇలా మీరు పెట్టుకున్నప్పుడు మీ చేతులు హ్యాండ్స్ ఇక్కడ వీటి మీద యూఆర్ ఫీలింగ్ దాట్ అండ్ దెన్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. ఓకే, యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్? ఏం చెప్తున్నారు మీకు? థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ పాజిటివ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఒక మంచి ఆనందమయకరమైనటువంటి క్షణాన్ని మళ్ళీ అనుభవించండి అని చెప్తున్నారు. లేదండి మా జీవితం అంతా ఏడుపే ఉంది, ఇప్పటిదాకా మేము అనుభవించలేదు అంటే ఊహించుకోండి. నెక్స్ట్ అయితే అయిన దాన్ని ఊహించుకోండి. అవలేదు, మీకు గుర్తుకు రావట్లేదు అంటే ఇంకేదైనా ఫ్యూచర్ లో అనుకుంటుంది. ఈ రోజు ఆ అనుభూతిని ఫస్ట్ పొందండి. ఆ అనుభూతిని ఫస్ట్ పొందితే మనకి ఫ్రీక్వెన్సీస్ అని ఉంటాయండి. గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మీరు ఒక కృతజ్ఞతా భావంతో ఉంటారో మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ చాలా హైలో ఉంటుంది. కంపాషన్, జాయ్, పక్క వాళ్ళు మనం అప్రిషియేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా హై లెవెల్ వైబ్రేషన్స్. ఫియర్, యాంగ్జైటీ, జెలసీ, హేట్రెడ్ లో లెవెల్. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పెట్టుకుని మనం మంచి అనుభవాన్ని పొందండి అని చెప్తున్నారో అప్పుడు మనం వి విల్ వైబ్రేట్ ఎట్ 5 ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత మన దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as మళ్ళీ హార్మనీ అని చెప్తాం కదా. మన బ్రెయిన్ లో ఉన్న థాట్స్ మన ఈ హై వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు ఆ థాట్స్ కూడా అవి ఫలదీకృతం చెందడానికి చాలా ఫాస్ట్ అవుతాయి అక్కడ. ఓకే, విజ్డమ్ నోట్స్ మీకు పంపించుంటారు. వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్ లో మీకు విజ్డమ్ నోట్స్ వచ్చి ఉంటుంది హార్ట్ ఎలివేషన్ మీద. ఓకే, మీరు లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉంటే మీ ఫెసిలిటేటర్ ని అడగండి, ఒక రైటప్ ఇస్తారు వాళ్ళు. ఓకే అండి, చాలా బాగుంది. ఏం లేదు, మనం హార్ట్ పైన చేతులు పెట్టుకొని హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎమోషన్స్ ఫీల్ కావాలి. లైక్ గ్రాటిట్యూడ్, లవ్, షేరింగ్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ఫీల్ అవుతూ మనం కొద్దిసేపు ఉండి తర్వాత మనం మెడిటేషన్ లో స్టార్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సచ్చిదానందం, సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఏంటి? సత్ అంటే ద ట్రూత్. ఓకే, ట్రూత్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్ తర్వాత సంగతి. ట్రూత్. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ దెన్ ఇస్ చిత్ అంటే కాన్షియస్నెస్. ఓకే, మన కాన్షియస్నెస్ ఏంటి? అండ్ దెన్ ఆనంద ఇస్ ద బ్లిస్ విచ్ ఈస్ ఆల్రెడీ యూ. ఓకే, 1 second అండి, 1 second. సో హియర్ ట్రూత్, సత్, చిత్, ఆనంద అంటే ట్రూత్ ఇస్ సత్, కాన్షియస్నెస్ ఇస్ చిత్, ఆనంద ఇస్ బ్లిస్. ఎప్పుడైనా సరే దాని మీనింగ్ ఏంటి అంటే గనక దట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే పరమాత్మ. మనం కూడా పరమాత్మనే. దట్ ఈస్ కాల్డ్ ప్రత్యేగాత్మ అంటారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మనం కూడా ఆ పరమాత్మ యొక్క అంశనే అని తెలుసుకోవడమే సచ్చిదానందం. ఓకే, ఈ మూడు కూడా క్వాలిటీస్ ఆఫ్ బ్రహ్మన్, ఆ సుప్రీం కాన్షియస్నెస్ యొక్క క్వాలిటీస్ ఈ మూడు. ఓకే, ఇట్ డిస్క్రైబ్స్ దట్ ఐడియల్ స్టేట్. మనం ఎక్కడ ఏ స్టేట్ లో ఉండే ఎగ్జిస్టెన్స్, మన ఐడియల్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చెప్పే పదము అదే అండి. మనం యాక్చువల్లీ ఎప్పుడు అక్కడే ఉండాలి. మన బ్లిస్ మనలోనే ఉంది ఎప్పుడు కూడా. బ్రహ్మన్ మనలోనే ఉన్నాడు. మనం అది కూడా మన రియాలిటీ అది.
అది మనకు దూరంగా జరిగిపోవడం వల్ల మనం అసత్తుకి వెళ్ళిపోతున్నాం, విచ్ ఓకే. ఇస్ నాట్ ట్రూకి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఓకే. సో స్పిరిచువల్ రియలైజేషన్ లో ఏంటి అంటే బ్లెస్ వన్ విల్ అటైన్ అంటే మనకి ఏదో బయట నుంచి వస్తుందని కాదు, ఆల్రెడీ ఉన్నది దాన్ని లోపల దాన్ని నువ్వు అనుభవిస్తూ అనుభవించడం. ఉంటావు అని చెప్పడమే. ఓకే అండి. Okay. చాలా థ్యాంక్స్ అండి. Right. And these are the fundamental attributes of that supreme consciousness or the Brahman, Paramatma, whatever you call that, వారి యొక్క ప్రైమరీ క్వాలిటీస్ ఈ మూడు. సో మనం ఓకే. కూడా పరమాత్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఈ మూడు క్వాలిటీస్ మనవి కూడా ఉన్నాయి, మనం దాన్ని రియలైజ్ చేసుకోవాలి అంతే. అందుకోసం ఇంకా మనం ఏడవడం అవసరం లేదు ఇక. దట్ ఎంత ఈస్ ది ట్రూ నేచర్. Yeah. అది మన ట్రూ నేచర్, అది దానికి ఓకే. ట్రూత్ కి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం, అందుకే ఈ బాధలన్నీ కూడా పడుతున్నాం. సో దూరమైన కొద్దీ ఏడుపు ఎక్కువైపోతుంది. సో దూరానికి ఆ సత్యానికి దగ్గర అవ్వాలి అంటే మెడిటేషన్, స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏది చేసినా కూడా దానికోసమే మనం చేస్తున్నాం అన్న గుర్తు మనకు ఉండాలి. చాలా అండి. చాలా థ్యాంక్స్ అండి. ఒక్కొక్క రోజు చాలా దగ్గరగా ఆలోచన పెరుగుతుంది. ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఏదో అంటే మనం చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక స్టెప్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది నాకైతే. దట్ నేను ఈస్ హౌ చాలా ఇట్ స్ట్రక్చర్డ్, Yeah. కంటెంట్ ఇస్ Yeah. స్ట్రక్చర్డ్ దట్ వే. థ్యాంక్స్ టు చంద్ర సార్, అవునండి. చాలా చాలా థ్యాంక్స్. దాన్ని స్ట్రక్చర్ చేశారు. పత్రిజీ సార్కి, తర్వాత చంద్ర సార్కి గాడ్ బ్లెస్ దెమ్, అండ్ మీ అందరు మాస్టర్స్ కి, పిరమిడ్ మాస్టర్స్ కి, అండ్ మనందరినీ కూడా గాడ్ బ్లెస్ దెమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, లైట్ ఏంటి ఇన్నర్ చైల్డ్ గురించి తెలుగులోనే లైట్ వర్కర్స్ టీవీ ఉంది కదండి, దాంట్లో ఒక 5 డేస్ సెషన్ ఉన్నట్లుందండి. అంటే మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెక్ Yeah, చేయొచ్చు. ఏం ఛానల్ అండి? లైట్ వర్కర్స్ టీవీ ఉంది. దాంట్లో ఇన్నర్ చైల్డ్ గురించి కొంచెం క్లాస్ సెషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. బట్ లక్ష్మీ మేడం చెప్పినట్టు ఒక కోర్స్ లాగా తీసుకుంటే డెఫినైట్‌లీ మేబీ ఇది కొంచెం మనకి అసలు అదేంటి అని తెలుసుకోవడానికి బావుంటుందనుకుంటున్నాను. నేను చూడలేదు. బట్ జస్ట్ దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మేడం కానీ ఆల్మోస్ట్ మేడం గారు ఆల్మోస్ట్ అంతా చెప్పేసినారు. ఏంటంటే మనం దానికి సొల్యూషన్ కూడా చెప్పేసినారు. మన మెడిటేషన్ లో ఆల్మోస్ట్ అన్ని మన చంద్ర సార్ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పినారు. అవును. అయితే ఇదేంటంటే కొంచెం మీకు ఎక్స్‌ప్లనేషను ఎట్లాగా ఇన్నర్ చైల్డ్ తోటి మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవచ్చు అనే Okay. దాని మీద ఉండొచ్చనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలా 5 హ్యాండిల్ డేస్ చేయాలి? కాబట్టి. యాహ్! సో, చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ లత గారు. నో ప్రాబ్లమ్ అండి. ఓకే అండి. సాయి మేడం మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు మ్యూట్‌లో ఉన్నారు. మనకి ఈ తెలుగు ప్రోగ్రామ్ లో హార్ట్ ఎలివేషన్ చేయలేదు మేడం చంద్ర సార్. ఏంటండి? ఈ తెలుగు ప్రోగ్రామ్ కి అసలు చంద్ర సార్ హార్ట్ ఎలివేషన్ చెప్పలే. ఓల్డ్ తెలుగుకి ఈ ప్రెజెన్స్ కి లేదు హార్ట్ ఎలివేషన్, మనం చంద్ర సార్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, మనం అడుగుదాము మన ఫెసిలిటేటర్స్ కి కూడా. మనకి విజ్డమ్ నోట్స్ ఉంటుంది, దట్ దే కెన్ డూ ఇట్. తెలుగు కన్వర్ట్ చేసి పెడదాం మేడం. యాహ్! శ్రీనివాస్ రెడ్డి గారు క్వెషన్ ఏదైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో మేడం, వినిపిస్తుందండి? యాహ్! వినిపిస్తుంది. యాక్చువల్గా సమ్ రీజన్ ఒక లాస్ట్ 2 days నుంచి కొంచెం ఫీవర్ ఉండే. నేనేం చేశానంటే నాకు కొంచెం అదే ఈ లాస్ట్ యాక్చువల్లీ 1 వీకే జాయిన్ అయ్యాను. సో చంద్ర సార్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా విని, సో ఈవెన్ నాకు నమ్మకం వచ్చింది. ఈవెన్ అదే మనం క్యూర్ చేసుకోవచ్చు అనే ఆ పదం మీద నాకు బాగా పట్టు కూడా దొరికింది. సో ఇక నేను అందుకే వితౌట్ మెడిసిన్ నేను పడుకొనే కోల్డ్ ఉండే ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి, ఫీవర్ కూడా తగ్గింది. సో అది నాకు పాజిటివ్ అనిపించింది. వెళ్ళింది 100.6 101 దాకా వెళ్ళింది. బట్ స్టిల్ నేను నార్మల్గా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నా. సో ఇక ఆటోమేటిక్గా నేను ఇందులోనే ఉండిపోయాను. అంటే 3 times ఏమో చేశాను.
కాకపోతే ఒకసారి కూర్చొని, ఇంకోసారి పడుకొని, ఇంకోసారి ఎలా వీలైతే అలా చేశాను. సో, ఈరోజు గూడా సమ్ రీజన్ నేను పడుకొని ఒకసారి చేశాను. అయితే డోంట్ నో నేను మొత్తం మనం బెండ్ అవుతాం గదా! ఆహ్, తల మొత్తం ఉంచుతున్నప్పుడు కొంచెం అన్‌ఈజీగా ఉంటుంది బ్రెయిన్‌లో. అదొకటి కొంచెం క్లారిటీ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే బ్రెయిన్‌లో ఏమవుతది అంటే కొంచెం పెయిన్ వస్తున్నట్టున్నదన్నట్టు. ఫుల్ డౌన్ అయితున్నప్పుడు. అంతకుముందు నాకెలా ఉంటుండే అంటే, నేను అప్ అండ్ డౌన్ చేసినప్పుడు నాకు తెలుస్తుండే. ఫ్లో ఎళ్తుంటది అన్నట్టు. ఇప్పుడు మనం శశాంకాసనం అంటాం గదా మేడం. చైల్డ్ చైల్డ్ పోజ్. అప్పుడు అలాంటిది ఎప్పుడు చేసినప్పుడు ఏమవుతదంటే, మంచిగా ఫ్లో ఎళ్తూ ఉంటది. బావుంటుండే. అంటే నాకు నార్మల్‌గా ఉంటుండే. ఇది మాత్రం అంటే పడుకొని చేయడం వల్ల ఏమన్నా మనకు ప్రాబ్లమ్ వస్తదా అనేసి కొంచెం అడుగుదామని ఒక క్వెషన్ ఒకటుంది. మనం పడుకొనే నేను సేమ్ మన ప్రాసెస్ ఫాలో అవుతాం అంతే. అట్లా పడుకొని ఏం చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదండి. దట్స్ ఏముండదు. ఓకే. పడుకొని చేయడం అనేది ఎక్సెప్షన్. ఓకే. యాహ్! అదే. నేను అదే. చెప్తున్నాను కదా! సంకాయ శిరోగ్రీవం. మీ హిప్స్ నుంచి ఇది వరకు స్ట్రెయిట్ ఉండాలి. అది అంటే బిగదీసి అని కాదు. కంఫర్టబుల్‌గా స్ట్రెయిట్‌గా ఉండి చేయాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి ఆ ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు దే కెన్ లై డౌన్ అండ్ డూ ఇట్. దానికి మీ మైండ్‌లో ఏదన్నా పెయిన్ వస్తుందానికి సంబంధం లేదు. ఓకే. మీరు తలకాయ వంచడం అన్నారు. ఎప్పుడు వంచుతున్నారు? మెడిటేషన్ అప్పుడు అంటున్నారా? బయట అంటున్నారా? ఇప్పుడు నార్మల్‌గా లెట్స్ సే ఏదైనా కింద పడ్డది. కింద పడ్డప్పుడు ఏం చేస్తాం? పిక్ చేసుకుంటాం గదా! ఆ! పిక్ చేసి మీరంటుంది మెడిటేషన్ బయట. ఓకే. నార్మల్‌గా జనరల్ టైమ్‌లో అంతే. అదే. సో, పడుకొని మెడిటేషన్ చేసేదానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. అస్సలు లేదు. ఫైన్. ఓకే. ఇంకొక క్వెషన్ మేడం లెట్స్ సే ఇప్పుడు కొన్ని మనకు లోపట కొన్ని ఉంటాయిగా. ఓకే. ఇది ఇలా చేయకూడదు. ఇప్పుడు నేనున్నాను. లెట్స్ సే నేను నాన్ వెజ్ తీసుకోను. సో, నా ఫ్యామిలీ కూడా తీసుకోవద్దు అని కొంచెం ఒకటి ఉంటది. అండ్ నా పిల్లలకుంటే అంటే ఈ ఈ యాక్టివిటీస్ చేయకూడదు అనేసి కొన్ని లోపట ఉండిపోయినాయి అన్నట్టు. సో, అప్పుడు ఏమవుతుందంటే మేబీ ప్రీవియస్‌గా ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చారో లేదో కొంచెం నేను మిస్ అయ్యి ఉంటానేమో ఇలాంటి క్వెషన్స్‌కి. అంటే నేను లోపట ఏమవుతదంటే నేను ఒక్కోసారేమో చెప్తూ ఉంటా. అంటే పాజిటివ్‌గా. అంటే కొంచెం నెమ్మదిగా. ఒక్కోసారి కొంచెం అగ్రెసివ్ అవుతున్నాను. ఒక్కోసారి ఏమవుతదంటే ఇంకా తట్టుకోలేని కోపం వస్తూ ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని మనము అంటే ఇగ ప్రయత్నిస్తున్నాను. ఇంకా వేరే విధంగా ఆహ్, వాళ్ళని ఎలా అంటే మౌల్డ్ చేయడానికి అనేది ఆలోచన. మేబీ మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే చెప్పొచ్చు. మెడిటేషన్. సాధన, సత్సంగ్, సర్వీస్. 3 hours of meditation, 2 hours of book reading, 1 hour of service. This is a mantra, golden mantra as said. There is no shortcut to success. There is no shortcut to sadhana. వెయిట్ అండ్ కంటిన్యూ. ఓకే. గాట్ ఇట్. యాహ్! అది ఉన్నది ఆల్రెడీ. యాహ్! అంతే. ఓన్లీ థింగ్ మన కోపంని ఇంకా కంట్రోల్ చేసుకోవాలంటే కోపము అది చెప్తున్నా అండి. కోపము నాకు ఉంది. చాలా కోపం ఉంది నాకు కూడా. హ్మ్. కోపము దేర్ ఆర్ 2 థింగ్స్. కోపము, క్రోధము. కోపం అంటే ఏంటి? ఈ టైంలో వచ్చింది. పాల పొంగులాగా ఒకసారి వచ్చింది, పడిపోయింది. దట్ ఈస్ ఓకే. ఈ హ్మ్. కోపాన్ని కంటిన్యూయస్‌గా ఈరోజు నా మీద మీకు కోపం వచ్చింది. ఈ క్షణం వరకు ఉంటే బాగుండదు. రేపు ఉండి, ఎల్లుండి ఉండి, 1 వీక్ ఉండి, 1 మంత్ ఉండి, 2 మంత్స్ ఉంది అంటే దట్ ఈస్ ఎ రోగం. అది కాదు. ఇమ్మీడియేట్ బర్న్ అయిపోతది. అంటే ఎందుకు అంటే అదేంటి అంటే కొద్దిగా అలవర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటే ఎవరు ఎంత చేసినా కూడా మనకు కోపం రాదు. మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ కోపాలు ఇవన్నీ వస్తాయి. అండ్ ఇంకొకటి కోపం రావడం పెద్దగా నెగెటివ్ ఏం కాదు. వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ యువర్ కోపం అవేర్‌నెస్ ఉందా మీకు? ఈరోజు మీరు కోపం పడ్డారు అంటే ఈరోజు మీకు అవేర్‌నెస్ వచ్చిందా? వస్తే గనక యూ నో దట్ వాట్ నీడ్స్ టు బి డన్. రేపొద్దున అది చెయ్యరు. ఓకే. ఇంకొకటేంటంటే కోపం రావడం దట్ ఈస్ ఓకే. టు లెట్ ఎమోషన్ ఔట్ ఈస్ ఫైన్. బట్ డోంట్ గో ఆన్ పర్సిస్టెంట్ ఉండొద్దు. ఎప్పుడైతే మీరు మైండ్‌ఫుల్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తారో పత్రి సార్ చెప్తారు. మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్ దీస్ ఆర్ 2 ఐస్. మెడిటేషన్ చేస్తున్నాను నాకు మైండ్‌ఫుల్‌నెస్ అక్కర్లేదు అంటే పని చేయదు. సో ఆల్వేస్ మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాననుకోండి, ఈ క్షణంలో మీకు కోపం వచ్చిందంటే రాదు. ఎవ్వరికీ రాదు. ఎప్పుడొస్తుంది? ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నన్నంటున్నారా? నన్ను అనేసరికి కోపం వచ్చేస్తుంది. అది ఈదర్ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ ది పాస్ట్ ఇన్సిడెంట్స్‌కి రిలేషన్ ఉంటుంది.
మైండ్ఫుల్గా ఉండి ప్రెజెంట్ మూమెంట్లో మనం ఉంటే మన నిండు కొండలాగా ఉంటాం, కదలం. అంటే ఎవరైతే చెప్పినా మన మీద ఎఫెక్ట్ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాల్సింది. వెన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ టెలింగ్ టు మై సెల్ఫ్ ఆల్సో. నాకు నేను చెప్పుకున్నప్పుడు కూడా ఏంటి అంటే మన గురించి ఫస్ట్ మనకు తెలిసినప్పుడు పక్కవాడు ఏదన్నా కూడా అది మన మీద ఎఫెక్ట్ పడదు. మన గురించి మనకు తెలియదు అనుకోండి, పక్కవాడు ఏది చెప్పినా మనం దాన్ని టుక్కు అని తీసేసుకుంటాం. ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, మీరు తీసుకున్నారనుకోండి, అది మీదైంది. నాకు వద్దు లక్ష్మి గారు అంటే మీది అవ్వదు. సో పక్కవాడు చెప్పే మాట ఆ లెవెల్ ఆఫ్ అది కొంచెం నేను చేసుకోగలుగుతున్నాను. లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ పిల్లలే అనుకోండి, అంటే వాళ్ళు మనం కంటిన్యూస్గా ట్రై చేస్తాము. లెట్స్ ఏ 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. అంతకుముందేమో ఇమ్మీడియట్గా వచ్చేది. ఇప్పుడు 4 టైమ్స్ చెప్పిన 4th టైం కూడా సేమ్ రిపీట్ చేస్తుంటారు చూసారా, అది అక్కడ నాకు ఇక అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు అని గుర్తుపెట్టుకోవాలి మీ బ్రెయిన్ లో. ఓకే, అది గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా అండి? ఓకే, 9:45. So we have any more questions అండి? జయకృష్ణ గారు. Yeah, let's take it as the last question, or do we have anything? I don't see any in chat. ఓకే అండి, జయకృష్ణ So, గారు. అది లాస్ట్ క్వశ్చన్‌గా తీసుకుందామండి. ఓకే. మేడం, థ్యాంక్స్ మేడం. మేడం, యాక్చువల్గా నాకు ఇంతకుముందు మెడిటేషన్ ఈ 40-day ప్రోగ్రాంలోనే ఒక ఎక్స్పీరియన్స్ అయింది మ్యామ్ మెడిటేషన్లో. అంటే ఆ వ్యూ, ఒక వ్యూ ఎలా అయిందంటే, నేను వైఫ్ కిడ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపాము పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి. అక్కడ వచ్చి పెట్రోల్ ఫిల్లింగ్ సీన్ కాకుండా ఆ బాబు అనమాట నన్ను చూస్తున్నాడు అనమాట, చిన్న బాబు. నన్నే అలా చూస్తున్నట్టు, కానీ స్మైల్ లేదు, యాంగర్ లేదు, ఏం లేదు, అలానే చూస్తున్నట్టు అనిపించింది. అయితే నాకు కొద్దిసేపు ఇంకా నేను కళ్ళు పక్క తిప్పినా కానీ మళ్ళీ నన్నే చూస్తున్నట్టుగా అలాగా ఐడి స్టిల్గా అలానే చూస్తున్నట్టు అనిపించింది మ్యామ్. అయితే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక 10 years బ్యాక్ మాకు ఫస్ట్ బేబీ చనిపోయాడు అనమాట. ఇప్పుడు 9th month తర్వాత, అంటే కడుపులోనే 9th monthలో చనిపోయాడు. అయితే కొన్ని ప్రాసెస్లు, అంటే కొన్నిసార్లు వైఫ్ పడిపోవడము, దాంట్లో ఏమైనా నా మిస్టేక్ ఉంది అని అప్పుడు నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది. అయితే అది గుర్తు చేసుకొని ఆ బాబుని చాలా రిక్వెస్ట్ చేసి అపాలజీ అన్నట్టుగా అడిగాను అనమాట. అయితే ఇంకా కళ్ళు కింద దించి డిసప్పియర్ అయిపోయాడు మ్యామ్. అయితే అది ఇన్నర్ చైల్డా లేకపోతే అది ఏంటి మేడం? అది నేను అనుకున్నాను నిజంగా బేబీ సోల్ రిలాక్స్ అయిందా లేకపోతే ఏదో అనిపించింది. కానీ లేకపోతే నాలో ఉన్న ఫీలింగ్ న్యూట్రల్ అయిందా, అదేంటి మేడం, అది చెప్తారా? దట్ ఈస్ యువర్ కాన్షియస్నెస్ లో, సబ్ కాన్షియస్నెస్ లో ఏదో ఒక రోజున ఒక ఫీలింగ్ ఉంది మీకు, ఏమని నాకే ఇలా జరిగింది అని ఒక ఫీలింగ్. ఓకే, అవునండి. ప్రతి గుర్తు పెట్టుకోండి, ప్రతి లైఫ్ లో ప్రతి దానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకొచ్చేసేయండి. నాకు మీకు గొడవ అయింది అనుకోండి, టేక్ అ లాజికల్ ఎండ్, క్లోజర్ టు ఇట్. లేకపోతే దీని ఇంప్రెషన్స్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఓకే, సో మీకు వచ్చినది ఏంటి అంటే మీ సబ్ కాన్షియస్ లో ఉన్న ఫీలింగ్ అది, దట్ ఓకే నా వల్ల అయింది అని. సో దానికి ఒక విరుగుడు ఆర్ దానికి ఒక సొల్యూషన్ ప్రాబబ్లీ ఆ చిన్న పిల్లాడు బయటికి రావడం, వెన్ యూ టాక్ టు హిమ్, వెన్ యూ స్పోక్ టు హిమ్, మీరు మాట్లాడటం, కన్వర్జేషన్ చేయటం వల్ల ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు అనేది మీ అదొక ఎక్స్పీరియన్స్ కూడా కావచ్చు. ఐ కెనాట్ సే ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ అని నేను కొట్టేయలేను. ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కానీ ఇన్నర్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఓకేనా లత గారు? యెస్ అండి. మైండ్‌ఫుల్‌నెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. మైండ్ఫుల్నెస్ అంటే ప్రెజెంట్ మూమెంట్ లో ఉండడం. మైండ్ఫుల్, మీ మైండ్ అంతా ఫుల్గా పెట్టుకోవడం కాదు. మైండ్ అంతా మనం వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది అది అది ఆ ఫుల్ కాదు. మైండ్ ఫుల్గా పెట్టుకోవడం కాదు. మీరు దేని మీద అయితే చేస్తున్నారో దాని మీద మీ మైండ్ ఫుల్గా ఉండడం. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను లత గారితో మాట్లాడితే అదే ఉండాలి. అంతేగాని ఇప్పుడు 9:30 అయిపోయింది, నేను దాని తర్వాత చదువుకోవాలి, దాని తర్వాత ఇంకా ఇచ్చేసుకోవాలి, దాని తర్వాత ఇచ్చేసుకోవాలి, ఈ పెన్లు పెండింగ్ ఉన్నాయి మాట ఇక్కడ థాట్స్ ఎక్కడో వెళ్ళిపోకూడదు. ఓకే, ఇప్పుడు అది అంటారు కదా, శరీరం చిన్నపిల్లలు మన ప్రతి స్కూల్లో చదివిన ప్రతి వాళ్ళకి ఇది
ఇండియాలో చదివిన వాళ్ళందరికీ ఇది చాలా అలవాటు. టీచర్ అంటుంది కదా, యువర్ బాడీ ఈజ్ హియర్, యువర్ మైండ్ ఈజ్ యాబ్సెంట్, బాడీ హియర్, మైండ్ యాబ్సెంట్ అనేవాడు కదా. సో బాడీ మైండ్ అన్ని కలిపి ఒక దగ్గరే ఉంటే దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. ఓకే, యూ షుడ్ బి మైండ్ ఫుల్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్, బట్ నాట్ హ్యావింగ్ ఎ మైండ్ ఫుల్ ఆఫ్ సంథింగ్. Hope that answers your question, Anil. All right, Andy. Thank you so much. రైట్. యాహ్! చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. ఇన్నర్ చైల్డ్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవటము అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రతిదానికి మీరిచ్చిన ఎగ్జాంపుల్స్ మన రియల్ లైఫ్‌లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మనకి అవి కూడా గమనించం. మనం జరిగేవే మన ముందు కళ్ళ ముందు జరిగేవే చాలా సార్లు గమనించం మనం. ఓవర్‌లుక్ చేసేసి ఎళ్ళిపోతూ ఉంటాము. అవసరమైనయి గమనించము. అనవసరమైనయి మాత్రమే గమనిస్తుంటాము. యాహ్! చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ లక్ష్మి మేడం. అండ్ ఫ్రెండ్స్, థాంక్ యూ. ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం మనం. మళ్ళీ రేపు కలుద్దాము. అందరికీ థాంక్ యూ. Thank you so much.